జనాలు ఎలా ఉన్నారంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు రూపాయి పెట్టడం చేతకానోడు చచ్చాక దినాలకి ఏటల్ని కోద్దామన్నాడట. అవతల వాళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడే మన విలువేంటో తెలుస్తుంది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే 2000 చెప్పుల్ని గుడి బయట వదిలేస్తాము, 20 రూపాయల కొబ్బరికాయని గుడిలోకి తీసుకెళ్తాము. అప్పు మాత్రం చేయొద్దు. ఆకలి తీరే అంత ఈజీగా అప్పు తీరదు. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది. కానీ మనకు అలవాటి దగ్గర ఉన్న దాన్ని వదిలేసి దూరంగా చూడడం. వయసుతో వచ్చిన అనుభవం కంటే దెబ్బతిన్నాక వచ్చిన అనుభవమే గొప్పది. ఎలా ఉందంటే జీవితం, చెప్పుకోలేని ఇబ్బందులు, దాచుకోలేని కన్నీళ్లకు నా సంతోషాన్ని తాకట్టు పెట్టి బ్రతికేస్తున్నా. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళ తప్పులు మ్యూట్ పెట్టుకొని మన తప్పులను డీజే ప్లే చేస్తున్నారు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అదే కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవ్వరికి కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాలన్న అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు రోజురోజుకి పెరిగిపోతున్నారు. మనల్ని మోయాల్సిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. హాయ్ అనే మాటకి లొంగావో బాయ్ అనే మాటకి బాధపడతావు. కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ పడతాయి. మంచితనం ఉన్నవాడికే ఎక్కువ అవమానాలు పడతాడు. రంగు చూసి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కుడితేనే నొప్పి ఎక్కువ. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న ఉండరు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి.